హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు మంచి ఫినిషింగ్‌తో పైపింగ్ అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఏంటి పైపింగ్ చూపిస్తాను అని చెప్పి ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్స్‌కి పైపింగ్ వేసుకునేటప్పుడు మీకు సైడు అంటే చంక వైపు, చంక చిప్పలు అంటారు కదా! ఆ చంక వైపు క్లాత్ పడితే ఫస్ట్ అది అటాచ్ చేసేసుకోండి. అది అటాచ్ చేసిన తర్వాత మాత్రమే పైపింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇది మీకు చూపిద్దామనే నేను ఇదైతే యాడ్ చేశాననమాట. ఫస్ట్ ఇలా ఎంతైతే మన క్లాత్ తగ్గిందో అది అటాచ్ చేసేసుకొని చక్కగా అటువైపు ఆల్రెడీ మనం ఇంకోవైపు కరెక్ట్ మెజర్మెంట్‌తో పెట్టుకొని ఉంటాం కదా! ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా కటింగ్ చేసేసుకోండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇన్విజిబుల్ పైపింగ్ ఏసేటప్పుడు మనకి హ్యాండ్‌కైనా కానివ్వండి, దేనికైనా పీస్ తగ్గితే అక్కడ వేసేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్విజిబుల్ వేసినప్పుడు 2 ఒకవైపుకి రెడీ అవ్వకూడదు కదా! ఇలా కట్ చేసేసుకుంటే మనకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటదనమాట. ఓకేనా? నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిద్దంటే చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత వేస్తారు. కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలి. ఓకేనా? క్రాస్ పీస్ తీసుకొని ఇలా జాయింట్ వేసుకోండి. అయితే చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నార్మల్‌గా నెక్‌కి పైపింగ్ వేస్తారు. పైపింగ్ వచ్చేసి ఒక 3 మెథడ్స్‌లో అయితే వేయొచ్చండి. నన్నడిగితే బెస్ట్ మెథడ్ అలాగే ఈజీగా అయిపోయేది విత్ మంచి ఫినిషింగ్‌తో ఉండే మెథడ్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్విజిబుల్ పైపింగ్ అండి. 100% పక్కా అనమాట. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వేసిన పైపింగ్‌కి, ఇన్విజిబుల్ పైపింగ్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది లుక్ వైజ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వీలైనంత వరకు ఇన్విజిబుల్ పైపింగ్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు చాలా ఈజీగా ఉంటది పైపింగ్ గూడా. లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు కానీ, చాలా ఈజీగా తొందరగా అయిపోయిద్దనమాట బ్లౌజ్ కూడా. ఓకేనా? ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ అనమాట. పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్‌గా పైపింగ్ థ్రెడ్ పక్క నుంచే పడాలి. నేను పైపింగ్ వేసేటప్పుడు మీకు జూమ్‌లో పెట్టి చూపిస్తాను చూడండి. మనం బ్లౌజ్‌కి వేసేటప్పుడు ఇప్పుడొచ్చేసి నార్మల్‌గా ఇలా థ్రెడ్ పక్క నుంచి ఎంత వీలైతే అంత థ్రెడ్ మీద పడొద్దు. థ్రెడ్ మీద పడింది అంటే మీకు మళ్ళీ పైపింగ్ అనేది ఇలా రౌండ్‌గా రాదనమాట. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని ఆ థ్రెడ్‌కి అవతల వైపుకి కూడా వెయ్యొద్దు. ఒక్క పాయింట్ అటు ఇటుగా కూడా వెయ్యొద్దు. కరెక్ట్‌గా థ్రెడ్ పక్క నుంచి వేసుకోండి. ఓకేనా? చాలా ఈజీ. ఇది పక్క నుంచి అంటున్నారు మాకు రాదేమో అనుకోవద్దు. చూడండి ఎలా వేసుకున్నాను నేను అలా. థ్రెడ్ పక్క నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్నారు అంటే సూపర్ ఫినిషింగ్ వచ్చిద్ది. మీరు నెక్ జాయింట్‌కి ఎంత ఖర్చు పెట్టుకుంటాం మనం ఎప్పుడు ఒక పావించి అలా పెట్టుకుంటాం కదా! సేమ్ అంతే ఖర్చు ఉంచేసుకొని కట్ చేసేసుకోండి. ఇది ఎక్కువ ఖర్చు ఉంచుకోకూడదనమాట. ఎందుకంటే నెక్ అనేది మనం ఇప్పుడు జాయింట్ వేసేటప్పుడు కూడా మనం కరెక్ట్‌గా స్టిచ్ మీద వేస్తాం. ఇప్పుడు మీరు హాఫ్ ఇంచ్ ఉంచుకున్నారనుకోండి, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్‌లో మళ్ళీ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. అప్పుడు మనకి మళ్ళీ నెక్ అనేది బ్రాడ్ అయిపోయిద్ది, జారిపోయిద్ది. ఓకేనా? ఓన్లీ నెక్ పట్టీకైనా సరే, దేనికైనా ఎంత వెడల్పు మనం ఖర్చుతో వేసుకుంటామో, పాదం ఖర్చు అనుకోండి, పావించి ఖర్చు అంతే. ఇంకా పావించి ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌తో స్టార్ట్ అయిందనుకోండి, అంటే మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌తో ఎండ్ అయిపోయిందంటే, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ దాని పక్కన ఉండాలి. లేదు బ్యాక్ పార్ట్‌తో ఎండ్ అయిందంటే, బ్యాక్ పార్ట్‌తో మళ్ళీ రెండో హ్యాండ్ స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుంది కదా! మనం నార్మల్‌గా జాయింట్ వేసుకునేటప్పుడు కూడా సేమ్ అలాగే వేసుకుంటాం కదా! అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే ఫ్రంట్ పార్ట్‌లు 2 ఒకవైపుకి రెడీ అయిపోతాయి. ఓకేనా? ఇదిగో చూడండి నేను చూసుకుంటున్నాను. నాకు ఫ్రంట్ పార్ట్‌తో ఎండ్ అయింది. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ దాని పక్కనే పెట్టుకున్నాను. అంటే అది ఫ్రంట్ పార్ట్‌తో ఎండ్ అయింది కాబట్టి ఈ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్‌తో స్టార్ట్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్ అనమాట. కొంచెం టచ్ ఉంది అన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోయిద్ది. ఇంత వివరంగా అవసరం లేదు కదా! కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అనేది మన ఛానల్ గ్రోత్‌కి చాలా యూజ్ అయిద్దనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్ కూడా సేమ్ ప్రాసెస్. మనం నార్మల్‌గా కట్ చేసేసుకుంటాం గదా! ఎప్పుడు పైపింగ్ బ్లౌజ్ అయినా సేమ్ అదే. ఆల్రెడీ మనం పావించి ఖర్చుంచుకొని పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకున్నాం గదా! కరెక్ట్‌గా ఏ స్టిచ్ ఉంది మనం పైపింగ్ థ్రెడ్ జాయింట్ వేసుకున్నప్పుడు థ్రెడ్ పక్క నుంచి వేసుకున్నాం గదా స్టిచ్.
అదే స్టిచ్ మీద పడాలన్నమాట. కొంచెం అటు ఇటు కూడా వేసుకోవద్దు. థ్రెడ్ మీదకి ఎక్కించొద్దు, అలాగే బ్లౌజ్ వైపుకి ఎక్కించొద్దు. ఓకేనా? ఇదిగోండి ఇలా చక్కగా పక్క పక్కన పెట్టేసుకొని ఇలా వేసుకోండి. లేదంటే మళ్ళీ ఇది కూడా ఒకవైపుకి రెడీ చేసుకుంటే ఇబ్బంది కదా. ఇలా ఫ్రంట్ పార్ట్ చక్కగా పక్క పక్కన పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి పైపింగ్. నేను ఈ వీడియోలో ఓన్లీ పైపింగే చూపిస్తున్నాను. బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అయితే చూపించట్లేదు. ఓన్లీ పైపింగ్. చాలామంది అడుగుతున్నారు అక్క పైపింగ్ చూపించండి అని. అందుకని ఓన్లీ పైపింగ్ చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అంతే. పావించు ఖర్చుతో కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని చక్కగా రౌండ్గా నేను చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఈజీగానే ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఒక్క 5 to 10 minutes అంతే. ఇంకంతకన్నా టైం అయితే పట్టదు. చాలా తొందరగా అయిపోయింది మీకు బ్లౌజ్ కూడా. నార్మల్ బ్లౌజ్ అయితే మీరు మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకొని అన్నీ చేసుకొని లాస్ట్లో వేసుకున్నప్పుడు దానికన్నా ఇది ఫినిషింగ్ అయితే 50% తేడా వచ్చిద్దనమాట దానికి దీనికి. ఓకేనా? మీరు ఇలా అలవాటు చేసుకోండి. పైపింగ్ అనేది బొటిక్ వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్ ఇదే. చూడండి, మీరు మాస్టర్స్ కావచ్చు, బొటిక్స్లో కావచ్చు, పెద్ద పెద్ద షాప్స్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఎవరైనా సరే ఇన్విజిబుల్ పైపింగే వేస్తారు. మీకు ఒక చోట ఎక్కువ రావడం, ఒక చోట తక్కువ రావడం అలా అస్సలు రాదు ఇన్విజిబుల్ పైపింగ్. ఇంకా పక్కా అనమాట. పక్కా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నా సలహా అయితే ఇన్విజిబుల్ పైపింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? ఒక 2 బ్లౌజెస్ 3 బ్లౌజెస్కి వేసేటప్పుడు మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ తర్వాత అసలు ఈజీగా వేసేస్తారనమాట. ఒక్క 2 minutesలో మొత్తం పార్ట్స్ అన్నిటికీ వేసేసుకుంటారు. చూడండి, నేను హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ రైట్ సైడ్ మీద అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ మీద పెట్టేసుకొని, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు, లైనింగ్కి మధ్యలో పైపింగ్ ఉండేటట్టు మీకు అర్థమవుతుంది కదా. రైట్ సైడు ఇలా పెట్టేసుకోండి. పైపింగ్ అనేది కింద ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి పైన లైనింగ్ మీద స్టిచ్చే కనిపించిద్ది. చూడండి, మనం పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేసుకున్న స్టిచ్ కనిపించిద్ది. ఎగ్జాక్ట్గా ఆ స్టిచ్ మీదే వేసుకోండి. ఓకేనా? కొంచెం అటువైపుకి కానీ ఇటు థ్రెడ్ వైపుకి కానీ అలా వేసుకోవద్దు. ఆ స్టిచ్ మీదే మనం పైపింగ్కి ఏదైతే జాయింట్ వేసుకున్నామో అప్పుడు వేసుకున్న స్టిచ్ మీదే మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు వేసుకుంటాము. దాన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు కూడా అదే స్టిచ్. 3 స్టిచ్చెస్ ఒకే దాని మీద, ఒకటే లైన్ మీద రావాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పావించి ఖర్చు ఉంచేసుకొని మొత్తం కట్ చేసేసుకోండి. మీరు ఎక్కువ ఖర్చు అయితే ఉంచుకోవద్దు, పిగిలిపోయిద్దేమో. ఖర్చు ఎక్కువ ఉంచుదామని నెక్కులో ఎప్పుడు ఉంచకూడదు. అలా ఉంచితే మీకు రౌండ్ రాదు. రౌండ్ దగ్గర మనకి పట్టేసినట్టు రౌండ్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఓకేనా? చక్కగా మొత్తం కట్ చేసేసుకోండి. ఒక పాదం ఖర్చు ఉంచుకొని ఈ టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. కరువు తిరిగే దగ్గరే కాదు, పై వరకు పెట్టుకోండి. ఒక 1/2 inch గ్యాప్తో అలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది చాలా నీట్గా వచ్చిద్ది. ఇది మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ టక్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగా ఈ లైనింగ్ అనేది ఇటు తిప్పుకోండి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో మనకి పైపింగు. చాలా మంచి లుక్ ఉంటుంది. మీరు ఎవరైనా నార్మల్గా ట్రై చేసేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిద్ది. ఇలా వేసేసుకొని ఇప్పుడు కంపల్సరీ స్టిచ్ వేసుకోండి. చాలామంది స్టిచ్ వేసుకోరు, కంపల్సరీ వేసుకోండి స్టిచ్ అనేది. ఆ స్టిచ్ కూడా ఎక్కడ వేసుకోవాలి, మనకి పైపింగ్ నాడాకి అలాగే బ్లౌజ్కి మధ్యలో చిన్న గ్యాప్లా ఉంటుంది కదా, ఈ నాడాకి బ్యాక్ పార్ట్కి మధ్యలో. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను ఎలా వేసుకుంటున్నాను అనేది. బ్లౌజ్ పీస్ మీద పడకుండా వేసుకోండి. చాలామందికి స్టిచ్ కనపడితే ఇష్టం ఉండదన్నమాట. అందుకని చక్కగా పైపింగ్ పక్క నుంచి వేసుకున్నారంటే అక్కడ మీరు స్టిచ్ వేసినట్టు కూడా ఎవరికి కనిపించదు అనమాట పైకి. ఓకేనా? ఇంకా మీరు ఒక 1/2 inch ఖర్చుతో కానీ అలా ఇంకా వేరే డబల్ స్టిచ్ అనేది అస్సలు వేసుకోవద్దు. ఇలా వేసుకున్నారు అంటే అసలు సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చిద్ది. మీరు ఇంటి దగ్గర కుట్టారు అంటే ఎవ్వరు నమ్మరు. బొటిక్లో కుట్టించిన బ్లౌజు లుక్ వచ్చిద్ది అనమాట ఇలా వేస్తే పైపింగ్. ఓకేనా? నేను చెప్పే సలహా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఇలాగే నేర్చుకోండి. ఓకేనా? చూపిస్తున్నాను చూడండి, జూమ్లో పెట్టి నేను ఎలా వేస్తున్నాను స్టిచ్ అనేది. కరెక్ట్గా ఆ థ్రెడ్ పక్క నుంచి వేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా వచ్చేసిద్ది, స్పీడ్గా. ఒక 2 బ్లౌజెస్కే కొంచెం మనకి కొత్తగా అనిపించిద్ది, కష్టంగా ఏమనిపించదు, కొత్తగా అనిపించిద్ది. నిదానంగా ఆపుకుంటా వేసుకున్నారు అంటే
ఒక 2-3 బ్లౌజెస్ కుట్టగానే ఇంకా సెట్ అయిపోయింది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ కూడా. పైపింగ్ మూలల్లో లెగవడం కానీ అలా లేదు చూసారా. అదే మీరు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తే కంపల్సరీ బ్లౌజ్కి మూలల్లో అటు రైట్ ఇలా కరువు తిరిగిన దగ్గర లెగిసిద్ది. అది ఐరన్ చేసినా కూడా అనగదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ టీజ్ మనం ఇందాక ఎలా చెప్పాను నేను ఆ స్టిచ్ మీదే వేసుకోవాలి. నేను జూమ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు, అదే స్టిచ్ మీద వేసుకోవాలి. సేమ్ అదే స్టిచ్ మీద ఇలా వేసేసుకోండి. ఇలా మన చెయ్యి తిరగాలన్నమాట. క్లాత్ ఎలా తిరుగుతుందో అలా మన చెయ్యి తిరగాలి. చాలా ఈజీ. ఇలా వేసుకుంటే మీకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నారు పైపింగ్ చూపించండి అని. అందుకని ఓన్లీ పైపింగ్ వరకు అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను, ఓకేనా. మంచి మంచి బొటిక్స్ వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ అన్నీ నేను మీకు నేర్పిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయ్యింది మన ఛానల్, ఓకేనా. మనది ఇంకో ఛానల్ కూడా ఉంది, కోటి స్వాతి వ్లాగ్స్ 143 అని ఉంటుంది. దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో కూడా మంచి బ్లౌజ్ కటింగ్స్, టైలరింగ్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి దానిలో కూడా. దీనిలో పోస్ట్ చేసి దానిలో ఉండవు కదా, మిస్ అవ్వద్దు. మేము నేర్చుకుంటున్నాము, నేను చెప్పే వే ఆఫ్ ఏదైతే ఉందో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. టైలరింగ్లో పర్ఫెక్ట్ అవుతారు మీరు, ఇది మాత్రం పక్కా అండి. ఇలా దీనికి కూడా టక్స్ పెట్టుకోవాల్సిందే. ఈ కార్నర్స్లో టక్స్ పెట్టేసుకోండి. మొత్తం పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా తిప్పేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా వేసుకున్నాము అలా వేసుకోండి. ఇంకా లేదు మాకు ఇన్విజిబుల్ పైపింగ్ కాదు, నార్మల్ పైపింగ్ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎలా వేసుకోవాలో చూపించండి అంటే కనుక చెప్పండి. ఇదే ఫినిషింగ్తో నేను నార్మల్గా ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా ఎలా వేసుకుంటాం మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటాం కదా థ్రెడ్ పెట్టే, అలా కూడా చూపిస్తాను మీకు. మంచి ఫినిషింగ్ వచ్చింది. అది కూడా నా సజెషన్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోమని అయితే చెప్తాను నేను. ఈ పైపింగ్ వేసినప్పుడు నేను పాదం అనేది ఏం చేంజ్ చేయను. చాలామంది సింగిల్ పాదం పెడతారు, ఏం అవసరం లేదు. మనం చక్కగా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట మనకి పాదం దగ్గర. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే నార్మల్ పాదం మీదే ఇన్విజిబుల్ బ్లౌజ్ అయినా వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా స్టిచ్ చేయవచ్చు అనమాట, మనం సింగిల్ పాదంతో పని లేకుండా, ఓకేనా. అది కూడా వీడియో కావాలి, పాదం ఎలా సెట్ చేసుకోవాలో చూపించండి సిస్టర్ అని కనుక మీరు అడిగితే తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఎంతమందికి ఆ వీడియో కావాలి అనేది కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ కమెంట్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అయిద్దండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను మీకు. చాలా యూజ్ అయిద్ది అనమాట, ఓకేనా. ఇలా చక్కగా వేసేసుకోండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మనకి పైపింగ్ అనేది, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే పైపింగు. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. చాలామంది ఇలా హ్యాండ్స్కి వచ్చినప్పుడు ఏమనుకుంటారు, ఆల్రెడీ కింద గోల్డ్ ఉంది కదా మనం పైపింగ్ వేసినా కనిపించదని లైనింగ్ జాయింట్ చేసేసుకొని తిప్పేసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు అలా చేయబాకండి. ఎంత వచ్చినా సెల్ఫ్ అక్కడ గోల్డ్ వచ్చింది లేదా వేరే కలర్ వచ్చింది, నెక్కి వేసే కలరే హ్యాండ్ బార్డర్లో కూడా వచ్చింది అనుకున్నా సరే మీరు పైపింగ్ వేయండి. పైపింగ్ వేయడం వల్ల హ్యాండ్ చాలా మంచి ఫినిషింగ్ వచ్చిద్ది, నీట్గా నిలబడి ఉంటుంది అనమాట. మనకు అక్కడ పైపింగ్ వచ్చేటప్పటికి మందంగా ఉంటుంది కదా పైపింగ్, నెక్కి వేసినప్పుడు కంపల్సరీ హ్యాండ్కి కూడా వేయండి. నేను వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నేను నార్మల్గా జాయింట్ వేసుకొని లైనింగ్ వెనక్కి తిప్పి స్టిచ్ వేసుకుంటాం కదా మనం నార్మల్గా, అలా వేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర అంత మందము రాదు, ఫినిషింగ్ కూడా అంత బాగోదు. అలా కాకుండా మీరు ఇలా చక్కగా బార్డర్ కింద నుంచి, అంటే అక్కడ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా కింద, ఆ బ్లూ కలర్ ఏది కనిపించకుండా కరెక్ట్గా బార్డర్ ఎడ్జ్కి ఈ పైపింగ్ అనేది పెట్టేసుకొని వేస్తున్నాను నేను. ఇలా వెయ్యండి, చాలా బాగుంటుంది. హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా అని ఎప్పుడు స్కిప్ చేయొద్దు. చూపిస్తాను చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అదిగో అక్కడ లేస్ వచ్చింది, అయినా మనం పైపింగ్ వేయడం వల్ల చూసారా ఎంత లుక్ వచ్చిందో అసలు.
ఇది నార్మల్‌గా మీరు కుట్టి బ్యాక్ సైడ్‌కి తిప్పి అక్కడ స్టిచ్ వేశారు అంటే ఇంత ఫినిషింగ్ ఉండదనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్సే ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితే మనకి ఏంటంటే కస్టమర్స్ చాలా ఇంప్రెస్ అవుతారు. మనల్ని వెతుక్కుంటా వస్తారు. ఈవిడకి ఒక బ్లౌజ్ అప్పచెప్పాము అంటే అది ఎలా కుట్టాలి అనేది మనం చెప్పేదానికన్నా ఆవిడే బాగా చెప్తారు. ఆవిడ బాగా కుడతారు అన్న పేరు మీకొచ్చిద్దనమాట. వీళ్ళేం చెప్పారు మనకి హ్యాండ్‌కి బార్డర్ వచ్చేసింది గదా! నెక్ వరకు పైపింగ్ వేసేయండి. పైపింగ్ గాని, లేస్ కానీ అని చెప్పారు. నాకెందుకో లేస్ కన్నా పైపింగే బావుండేటట్టు అనిపించిందనమాట. హ్యాండ్‌కి యాక్చువల్‌గా వాళ్ళు వద్దన్నారు. ఆల్రెడీ గోల్డ్ వచ్చింది గాబట్టి. కానీ వాళ్ళు వద్దన్నా కూడా మనకి తెలుసు గదా! ఫినిషింగ్ అనేది ఎలా ఉంటది పైపింగ్ వేస్తే అనేది. ఇలా వేశాననమాట. చాలా బావుంది లుక్. మీకే తెలుస్తుంది చూడండి ఎంత బావుందో పైపింగ్ వేయడం వల్ల. అవునా? కాదా? అనేది కామెంట్ చేయండి. మీకేమనిపించింది? లేదక్కా మీకు ఆ బార్డర్ అలా వదిలేసి బ్యాక్ మనం నార్మల్‌గా లైనింగ్ జాయింట్ వేసి తిప్పితేనే బావుంటది అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు ఇలా పైపింగ్ వేస్తే బావుంది అనేవాళ్ళు మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? సేమ్ మనం నెక్‌లో ఎలా అయితే వేసుకున్నామో ఇంగో చూడండి పైపింగ్ చూపిస్తున్నాను మీకు. అదిగోండి బ్యాక్ సైడ్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నార్మల్ పైపింగ్‌కి, ఇన్విజిబుల్ పైపింగ్‌కి తేడా ఇదే. చూడండి బార్డర్ కింద నుంచి పైపింగ్ రావడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీకు వర్క్ అనేది చాలా బాగా నేర్చుకుంటారు. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.